ఇదెక్కడ గోల దేవుడా! ఉన్నదేమో జానెడు పొట్ట, 2 అంగుళాల నాలిక. తినేదేమో 10 నిమిషాలు. దానికోసం ఇన్ని తిప్పలు పడాలా తండ్రి? వంట చేయడం కోసం ఉల్లిపాయలు, కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ వంట చేయాలి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అందరికీ తెలిసిందే, కళ్ళు ముక్కు నీరు గారిపోవడం. మళ్ళీ ఒక పప్పు, కూర, పచ్చడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వంట చేసేంతసేపు ఇన్ని గిన్నెలు సింక్ నిండా, ప్లాట్ఫామ్ నిండా పేరుకొని పోతాయి. మళ్ళీ ఆ వంట చేసేంతసేపు జిడ్డు పట్టేస్తుంది, ఆయిల్ పడిపోయి. ఆ స్టవ్ తోముకొని స్టవ్ అంతా నీట్గా మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడుచుకొని కొత్త దాన్ని తయారు చేసుకోవాలి. ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడుచుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. మళ్ళీ అందరూ తినేసినవి, మనం వంట చేసిన గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడంటే డిష్ వాషర్లో పెట్టాను అనుకోండి, లేకపోతే అవి తోముకోవాలి. మళ్ళీ అదంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోద్ది. మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ రేపటి కోసం కూడా ఆలోచించాలండి. ఇక్కడ మనం రేపొద్దున ఇడ్లీయా దోశ అని మళ్ళీ ఆ పప్పు నానబెట్టుకొని, ఆ రవ్వ నానబెట్టుకొని వాటిని క్లీన్ చేసుకొని రుబ్బుకోవాలి. ఇంత అయిన తర్వాత ఏమంటారో తెలుసా? మీ వైఫ్ వర్కింగా అని హస్బెండ్ అంటే, ఏం లేదండి ఇంట్లోనే ఉంటుంది అని అంటారు. అలాగే పిల్లల్ని మీ అమ్మ జాబ్ చేస్తారా అంటే, మా మమ్మీ జాబ్ చేయదు ఇంట్లోనే ఉంటుంది అంటారు. ఇంకా అన్నిటికన్నా విడ్డూరం ఏంటో తెలుసా? అన్నీ తెలిసిన అత్తగారినే మీ కోడలు జాబ్ చేస్తారా అంటే, లేదండి మా అబ్బాయి ఒక్కడే కష్టపడతాడు, మా కోడలు ఇంట్లోనే ఉంటుంది అంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఊరికే అన్నారా మరి? ఆడవాళ్ళ కష్టం తెలిసిన అత్తగారు కూడా కోడల కష్టాన్ని గుర్తించదు. అవునంటారా కాదంటారా? లేడీస్, కామెంట్ యువర్ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్.